ఇక తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దానిపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. బీసీలపై ప్రేమ ఉంటే పార్లమెంటులో కులగణన అంశానికి ఆమోదం తెలపాలన్నారు. వారి మధ్య జరిగిన మాటల యుద్ధం ఓసారి చూద్దాం. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్టు 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంటు బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఇవాళ మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్ట్ అయినటువంటి బీసీ. దాని కారణంగానే ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం ఓబీసీ ముసుగేసుకొని 11 ఏళ్ళ పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకు మాత్రం చేసిందేమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కులగణన చేపట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఏ కులం ఎంత మేరకు ఉందో తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇప్పుడు మనిషి పుట్టిన కూ అని పేరు పెడతాను చూడాల. నువ్వు బీసీ, నువ్వు ఎస్సీ, ఎస్టీ అని పెడతావు అదాలా, లేకపోతే నువ్వు ఓసీ అని పెడతావు అదాలా. పుట్టుకతోనే కాదంటే మరి రేవంత్ రెడ్డి పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని పెట్టిరా? కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి, సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం. దేశంలో ఎవరైనా గౌరవించడం, కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవ పదవిలో ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం ఇది. ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విషయం ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇవాళ 1994లో గుజరాత్లో అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు కావచ్చు పాపం, అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది మీ ప్రభుత్వమే. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి. 27 మంది బీసీలను ఎంపీలను మంత్రులు చేస్తాం. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మరి దేశంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ఎంతమంది బీసీలకు ఇచ్చారు?
ఇలా జరుగుతున్న పరిణామంలో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క సర్వే పరంగా కులాల సర్వేకు సంబంధించి అవమానపరిచే విధంగా మాట్లాడే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉద్దేశంలో మాట్లాడింది, భారత ప్రధానమంత్రి గారు పుట్టు బీసీ కాదు. సరే 1994లో చమల్దాస్ గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు మారిందా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చుకున్న అంశం పక్కన పెడితే ఎప్పుడో ఒకప్పుడు ఆయన బీసీ కన్వర్ట్గా మారినారు. కిషన్ రెడ్డి గారు అంటూ మిగతా కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, దేశంలో కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని, రాజేందర్ గారిని, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అడుగుతాను, ఈ ప్రధానమంత్రి కులానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చి తెలంగాణ బలహీన వర్గాల వారికి అన్యాయం చేసే ప్రయత్నం మానుకోండి. ఇలా 94లో అయినా 2004లో ముఖ్యమంత్రి 2001 తర్వాత అయిందా 5-6 ఏళ్ళ తేడా కావచ్చు. ఇలా ఒకటే మాట అడుగుతాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జరిగిన సర్వేకు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా ఆప్షన్ ఇచ్చినాం. మీకు వీలైతే చేతనైతే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళందరినీ చైతన్యపరిచి తెలంగాణ జనాభా లెక్కలలో ఉండాలని చెప్పండి. జనాభా లెక్కలకు పేర్లు ఇయ్యక, సమాచారం ఇయ్యక, ప్రభుత్వం అడుగుతున్నటువంటి దానికి స్పందించక ఇలా ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు. అదేవిధంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వేను చట్టబద్ధత చేయడానికి క్యాబినెట్లో పెట్టి తెలంగాణ జనాభా లెక్కలలో 56% బీసీలు వచ్చారు, వాళ్ళకు మేము 42% ఇస్తామని చెప్పిన దాని ప్రకారంగా క్యాబినెట్ తీర్మానం చేయబోతా ఉన్నాం. క్యాబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చి ఇటు రాజకీయ, ఉపాధి, విద్య అవకాశాల లోపల బలహీన వర్గాలకు 42% ఇవ్వాలని చట్టం చేయబోతా ఉన్నాం. శాసనసభ వేదికగా మీ పార్టీ కూడా వస్తారు. ఈ అంశానికి మీరు మద్దతు వ్యతిరేకం అని చెప్పండి అంతే.